కెనడాలోని ఒక టెలిస్కోప్ సుదూర గెలాక్సీ నుంచి ప్రసరిస్తున్న అంతుపట్టని సంకేతాలను గుర్తించిందని ఖగోళ శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఆ రేడియో తరంగాల స్వభావం గురించి, అవి ఖచ్చితంగా ఎక్కడి నుంచి వస్తున్నాయనేది మాత్రం తెలియటం లేదన్నారు. ఫాస్ట్ రేడియో బస్టర్స్ ఎఫ్ఆర్బీలు బిలియన్ల కాంతి సంవత్సరాల దూరం నుంచి వస్తాయి. ఒకే దగ్గర నుంచి ఇవి తిరిగి రావడం చాలా అరుదు. ఇంతకుముందు కూడా ఒకసారి వేరే టెలిస్కోప్ ద్వారా సరిగ్గా ఇలాంటి సంకేతాలనే గుర్తించారు. ఇంకోసారి అవి రావటం వల్ల ఈ నిగూఢ సంకేతాల కోసం తెలుసుకునేందుకు మరింత దోహదపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ విశ్వంలో మనమే కాకుండా ఇంకా ఎవరో ఉండవచ్చనే విషయాన్ని ఇవి చెబుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. క్షణం పాటు మెరిసే రేడియో తరంగాలనే ఎఫ్ఆర్బీ అంటారు. అవి విశ్వంలో దాదాపు సగం దూరం నుంచి వస్తున్నట్టు భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు రిపీట్ అయిన 2 సంకేతాలతో పాటు 60 సింగిల్ ఫాస్ట్ రేడియో బస్టర్స్ గుర్తించారు. ప్రతిరోజు ఆకాశంలో 1000కి పైగా ఎఫ్ఆర్బీలు వస్తుంటాయని ఒక అంచనా. చాలా బలమైన అయస్కాంత క్షేత్రం ఉన్న ఒక న్యూట్రాన్ స్టార్ చాలా వేగంగా తిరగడం వల్ల 2 న్యూట్రాన్ స్టార్లు ఒకటిగా కలిసిపోయినప్పుడు గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌకల నుంచి కూడా ఇలాంటి సంకేతాలు కొన్ని వస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.